హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఫైనల్లీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. అప్డేట్స్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ రోజు రిలీజ్ డేట్స్ పై కొన్ని క్లారిటీస్ వస్తాయి అని. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26, 2026 లో రిలీజ్ కాబోతుంది. సో రిలీజ్ కి ఇంకా 50 డేస్ మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ గారి నుంచి మార్చ్ లో రిలీజ్ అయిన లాస్ట్ ఫిలిం 2017లో వచ్చిన కాటమరాయుడు. పచ్చిగా మాట్లాడాలంటే టాక్ బాలేకపోయినా కూడా కాస్త లాంగ్ రన్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ సినిమా కాటమరాయుడు అనే చెప్పాలి. అయితే సరిగ్గా కాటమరాయుడు రిలీజ్ అయిన 1 month కే అప్పుడు బాహుబలి 2 రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిన 1 month కే పెద్ద సినిమా కూడా రాబోతుంది. పెద్ద ఏప్రిల్ 13న రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ వీడియో అయిపోయాక పెద్దపై సపరేట్ గా వీడియో అయితే వస్తుంది. ఇక ఈ వీడియో ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ తో పవర్ స్టార్ కొట్టాల్సిన రికార్డ్స్, సెట్ చేయాల్సిన బెంచ్ మార్క్స్ కొన్ని అలానే ఉండిపోయాయి. టైర్ 1 హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా లీగ్ లోకి వెళ్లిపోయారు. టైర్ 1 నుంచి వస్తున్న లాస్ట్ రీజనల్ సినిమా అయితే అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ టైర్ 1 కి వెళ్లబోయే నాని విజయ్ దేవరకొండలకి రికార్డ్స్ ఏమైనా సెట్ చేయాలంటే ఈ సినిమానే అని చెప్పాలి. సో ఈ మూవీ ఓపెనింగ్స్ నుంచి ఫుల్ రన్ వరకు ఎలాంటి బెంచ్ మార్క్స్ ఎందుకోలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓపెనింగ్స్ విషయానికి వస్తే నైజాంలో ఈ సినిమా 20 కోట్ల షేర్ ని టచ్ చేయాలి. ఒక సింగిల్ లాంగ్వేజ్ సినిమా నైజాంలో 20 కోట్ల షేర్ ఇప్పటి వరకు టచ్ చేయలేదు. అండ్ ఈ సినిమా కూడా కొట్టే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఎందుకంటే నైజాంలో ఒకప్పుడు ఇచ్చినన్ని షోస్, ఒకప్పుడు ఇచ్చినంత టికెట్ ప్రైజెస్ ఇప్పుడు ఇవ్వట్లేదు. రీజన్ ఏంటో కూడా మీకే బాగా తెలుసు. సో ప్రస్తుతానికి టాప్ లో ఉన్న గుంటూరు కారం సినిమాని కొట్టాలంటే 16.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు, జీఎస్టీ హైలు అన్ని కలుపుకునే. ఇక సీరియట్ చూసుకుంటే సింగిల్ లాంగ్వేజ్ పరంగా వినయవేదరామ సినిమా 7 years గా ఇక్కడ రికార్డ్ గా కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా 7.15 లక్షల వరకు షేర్ ని ఇక్కడ కలెక్ట్ చేయగా, ఉస్తాద్ భగత్ సింగ్ దీన్ని కొట్టాలంటే 7.2 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. బట్ ఒకప్పట్లా ఇప్పుడు ఇక్కడ హైర్లు పడట్లేదు. సో ప్రస్తుతానికి 6 కోట్ల షేర్ కొట్టినా కూడా చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. ఇక ఆంధ్రాలో 25 కోట్ల షేర్ ని కొట్టిందంటే పాన్ ఇండియా సినిమాలు కూడా ఈ సినిమా ముందు పనికిరవనే చెప్పాలి. బట్ ఒకప్పట్లా ఆంధ్రాలో కూడా హైర్స్ అనేవి పెద్దగా పడట్లేదు. ఎక్కడో ఈస్ట్ గుంటూరు వంటి 1-2 చోట్ల మాత్రమే పడుతున్నాయి. సో ప్రస్తుతానికి ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో ఉన్న టార్గెట్ 40 కోట్ల షేర్. సింగిల్ లాంగ్వేజ్ లో ఏ సినిమా కూడా ఇప్పటివరకు 40 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో కొట్టలేదు. గుంటూరు కారం కూడా 38 కోట్ల దగ్గర వచ్చి ఆగిపోయింది. సో ఈ మార్క్ ని ఈ సినిమా ఇక్కడ అందుకుందంటే తెలుగు స్టేట్స్ కి కింగ్ పీకే అని ఒప్పుకోవాల్సిందే. ఇక కర్ణాటకలో కూడా ఒకప్పటి టికెట్ రైట్స్ అయితే ఇప్పుడు లేవు. సరిగ్గా ఓజీ రిలీజ్ కి ముందే గవర్నమెంట్ జీవో పాస్ అయింది. అందుకే అంత హైప్ ఉన్న ఓజీ కూడా 10 కోట్లకి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఇక నార్త్ అమెరికా ఈ రోజుకి 8 ఏళ్లుగా అజ్ఞాతవాసి 1.5 మిలియన్ల రికార్డ్ అలా భద్రంగానే ఉంది. ప్రీమియర్స్ లో మణిశంకర్ వరప్రసాద్ గారు దాదాపు ఈ నెమ్మని టచ్ అవగా అజ్ఞాతవాసి రికార్డుని మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తోనే బ్రేక్ చేయబోతున్నారు పవర్ స్టార్. బట్ ఇప్పటికీ జనాల్లో ఇదొక రీమేక్ సినిమాగానే ఉండిపోయింది. ఇది రీమేక్ కాదని చెప్పి బయటకు వచ్చి ఎంతో ప్రమోట్ చేస్తే తప్ప ఈ నెంబర్ ఇక్కడ టచ్ చేయడం అంత ఈజీ కాదు. అయితే ప్రీమియర్స్ ప్లస్ డే 1 ఓవర్సీస్ లో చూసుకుంటే 25 కోట్లు ఈ సినిమాకి టార్గెట్ గా చెప్పొచ్చు. దాన్ని అందుకోవాలంటే జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చినా చాలు. అప్పుడు ఇండియాలో 60 కోట్ల గ్రాస్ అందుకున్న వరల్డ్ వైడ్ గా 85 కోట్ల మార్క్ ని అందుకుంటుంది. అప్పుడు గుంటూరు కారంపై ఉన్న 79 కోట్ల రికార్డ్ 6 కోట్ల మార్జిన్ తో బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఈ సినిమాకు కూడా ప్రీమియర్స్ చేశారు. టాక్ తేడా కొట్టిందంటే గుంటూరు కారం సినిమా నెమ్మని దాటడం కూడా కష్టం. ఇవి ఓపెనింగ్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కి ఉన్న టార్గెట్స్. ఇక ఫుల్ రన్ చూసుకుంటే ప్రెజెంట్ మణిశంకర్ వరప్రసాద్ గారు సినిమా సింగిల్ లాంగ్వేజ్ లో ప్రతి స్టేట్ లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టుకుంటూ వెళ్ళగా నైజాంలో 50 కోట్ల షేర్ మార్క్ ఉస్తాద్ భగత్ సింగ్ కి పెద్ద టార్గెట్. ఇక సీడెడ్ లో 25 కోట్లు, ఉత్తరాంధ్రలో 25 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 150 కోట్ల షేర్, 230 కోట్ల గ్రాస్ ఈ సినిమాకి టార్గెట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 25 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది అంటే వరల్డ్ వైడ్ గా 300 కోట్ల మార్క్ ని అందుకుంటుంది. అండ్ ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ తెలుగు సినిమాగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అవడం పక్కా. ఇవి ఈ సినిమాకున్న టార్గెట్స్. ఇక ఈ సినిమాకి రిలీజ్ డేట్ పరంగా ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రిలీజ్ అయ్యేది థర్స్డే అయినా కూడా శ్రీరామనవమి అడ్వాంటేజ్ ఎంతో కొంత ఉంటుంది. బట్ మిగతా పండగల్లాగా ఈ పండగ సినిమాలకి మరీ అంత నెంబర్స్ వచ్చే పండగ అయితే కాదు. ఇక టాక్ వచ్చిందంటే డే 4 వరకు కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. తర్వాత ఎలానో గుడ్ ఫ్రైడే ఉంది, సెకండ్ వీక్ లో కూడా మంచిగా రన్ అవుతుంది. జస్ట్ రావాల్సిన పుష్ వస్తే చాలు 3 weeks పాటు ఎక్సలెంట్ గా రన్ అవడం పక్కా. చూడాలి వీటిలో ఎన్ని బెంచ్ మార్క్స్ ని అందుకుంటుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ టచ్ చేయాల్సిన బెంచ్ మార్క్స్. టాక్ వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.